హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఆ స్నాక్స్ రెసిపీ ఏంటో కాదండోయ్, పాలకూర పకోడీ. ఇప్పుడు పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. పాలకూర పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా 2 పచ్చిమిరపకాయలని చిన్నవి 3 ముక్కలు అల్లం ముక్కలను తీసుకొని దంచుకోవాలండి కచ్చాపిచ్చాగా. పచ్చిమిరపకాయలు అల్లం కూడా నలిగాయి. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా బౌల్లో వేసుకోవాలి. దంచుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పాలకూరలో సాల్ట్ ఎక్కువ ఉంటుందండి, చూసుకుని వేసుకోవాలి. అంటే పాలకూర ఉప్పుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా. 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. దాంట్లో కొంచెం అయితే ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం శనగపిండిని అయితే ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు వేసుకునే శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాలకూరను అయితే కాడలు లేకుండా ఈ విధంగా ఆకులే తీసుకోవాలండి. కింద కాడలు కట్ చేసేసేయాలి. ఈ పాలకూర ఆకులను అయితే ఈ కలుపుకున్న శనగపిండిలో వేసేసుకుందాము. మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. చేతితో ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం నలిగిపోతాయి. ఇప్పుడు ఈ పాలకూర ఆకులు ఈ శనగపిండిలో కలిసేలా కలుపుకుందాము. దీంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలి. కప్పు పిండి కదండి, నేను కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. ఇదిగోండి, ఇలా పాలకూరలో నేను మొత్తం 1 కప్పు శనగపిండి వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ పిండితో పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పకోడీ వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు పకోడీల కింద వేసేసుకుందామండి. ఇంకో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇట్లా వేసుకోవడమే. ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, సేమ్ బేకరీలో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. ఇదిగోండి, పకోడీ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, చూసారు కదా, పాలకూర పకోడీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.